కడప జిల్లా బద్వేలులోని 26వ వార్డు భావనానగర్ పరిధిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు వైసీపీ నేతలు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్ములు పాల్గొన్నారు. వైఎస్ జగన్ హయాంలో కోవిడ్ తర్వాత 7 కళాశాలలు పూర్తి చేశారని అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే 5 మెడికల్ కళాశాలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఇక నిర్మాణాలు పూర్తయిన ఎన్నికల కోడ్తో 2 కళాశాలలు అందుబాటులోకి రాలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇది పేదలకు వైద్య విద్యను దూరం చేయడమే. లక్షల కోట్ల ఆదాయం వచ్చేలా చంద్రబాబు తన బంధువులు, పార్టీ వాళ్లకు కళాశాలలను హస్తగతం చేయడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు మేమంతా ఇక్కడ బై ఎలక్షన్ జరిగింది. అంతకు ముందు ఏంటి, వీరారెడ్డి గారు ఈ ఏరియాలో ఆయన చక్రం తిప్పేవారు. ఆయన మంత్రి, తర్వాత ఆమె కుమార్తె కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళందరూ ఎప్పుడు ఒక లారీ 6 లారీలో కేసులు దించే వాళ్ళందరి చోట, ఎక్కడ ఇంటింటి ఊరూరికి కనీసం ఒక 10 కేసులు 15 కేసులు అట్లా దించేవాళ్ళు. అందరిని తాగమని మగవాళ్ళందరినీ. జగనన్న ఒకటే చెప్పిండు మాకు, అన్న నా ఖర్చు మాత్రం లిక్కర్కు మాత్రం మీరు ఖర్చు పెట్టకాకండి, మీరు దేనికి మహిళలకు ఇచ్చినా పర్వాలేదు, నా డబ్బు మాత్రం అని అన్నారు. ఇదేంటి సార్, బద్వేలు నియోజకవర్గంలో తాగు లేకపోతే ఎవరన్నా హెచ్చరిస్తారు మన కోట్లు అన్నా వస్తాయి, లేకపోతే లేదని. కానీ 55,000 ఓట్లు 60,000 ఓట్లు మహిళలు ముఖ్యంగా